వరకట్న వేధింపులు, వరకట్న నిషేధ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో 4 నిందితులకు నల్గొండ ప్రత్యేక సెషన్ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 3,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వివరాల్లోకెళితే నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో కల్లూరి స్వామినాథ్, ప్రమీల, కల్లూరి యాదయ్య, కల్లూరి ఎల్లయ్యలను నిందితులుగా కోర్టు నిర్ధారించింది. ప్రత్యేక సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఐపీసీ 498A కింద ఒక్కొక్కరికి 6 నెలల సాధారణ జైలు, 1,000 రూపాయల జరిమానా, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3 కింద మరో 6 నెలల జైలు, 1,000 జరిమానా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ కింద 6 నెలల జైలు, 1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే ప్రతి కేసులో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. 3 నేరాలకు విధించిన శిక్షలు మొత్తం 18 నెలలు అయినప్పటికీ శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించడంతో నిందితులు 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నలుగురిపై విధించిన మొత్తం జరిమానా 12,000 రూపాయలు. కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి పగడ్బందీ ఆధారాలను కోర్టులో సమర్పించిన ఎస్ఐ ఏ రాజశేఖర్ రెడ్డి, దర్యాప్తు అధికారి జి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్డీపీఓ నల్గొండ, ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు కె శివరాం రెడ్డి, కె ఆదిరెడ్డి, బి శివప్రసాద్, డీసీఆర్బీ సిఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె దుర్గారాజు, లైసెన్ అధికారులు పి నరేందర్, ఎన్ మల్లికార్జునులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిష్పక్షపాతంగా చేపట్టి నేరం రుజువయ్యేలా పగడ్బందీ ఆధారాలు సేకరించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయగలిగామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.